హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా స్వీట్ హోమ్. ఈ రోజు నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను క్రిస్మస్ స్పెషల్ అండి, స్పాంజ్ కేక్ విత్ టూటీ ఫ్రూటీ. చూసేద్దామా? మరి చూసారు కదా ఫ్రెండ్స్, మన కేక్ ఎంత యమ్మీగా ఉందో. సో అది ఎలా చేసేద్దామో తెలుసుకుందామా? మరి దానికోసం ముందుగా ఇలా ఒక 2 గ్లాసెస్ ఆఫ్ మైదాని తీసుకోండి. ఈ మైదాని నేను ఆల్రెడీ జల్లించి పెట్టేసుకున్నానండి. ఇట్లా తీసుకున్న మైదాలో మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గీని కూడా యాడ్ చేసుకుందాం. అది నేను యూస్ చేసే గీ హోమ్ మేడ్ గీ అండి. ఒకవేళ మీకు హోమ్ మేడ్ గీ అవైలబుల్ లేకపోతే మీరు వెజిటేబుల్ ఆయిల్ అన్నా యాడ్ చేసుకోవచ్చు, లేక బటర్ అన్నా యాడ్ చేసుకోవచ్చు, అండ్ అలాగే బయట మార్కెట్లో దొరికే గీ అన్న కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను హోమ్ మేడ్ గీ యూస్ చేస్తున్నానండి. అదైతే మనకి కొంచెం హెల్తీ కదండి. ఇప్పుడు బయట గీస్ అన్నీ చాలా కల్తీస్ వచ్చేస్తున్నాయి. మీరు కూడా హోమ్ మేడ్ గీ యూస్ చేసుకొని హెల్తీగా ఉండండి. ఇలా యాడ్ చేసుకున్న గీని మన మైదాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం ఒకసారి మిక్స్ చేసుకోండి. అండ్ అలాగే దాంతో పాటుగా నేను ఆల్రెడీ పౌడర్ షుగర్ని రెడీ చేసి పెట్టేసుకున్నానండి. దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా పౌడర్ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 6 టేబుల్ స్పూన్ కర్డ్ని యాడ్ చేసుకోండి. 6 టేబుల్ స్పూన్ కాకపోయినా మీరు మైదా తీసుకున్న గ్లాస్తో కొలుచుకొని ఒక గ్లాస్ ఆఫ్ పెరుగును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అండ్ అలాగే పెరుగును యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. అండ్ అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. సో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు యాడ్ చేసిన ఐటమ్స్ అన్ని బాగా మైదాలో కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మీరు కర్డ్ ప్లేస్లో ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 2 నుంచి 3 ఎగ్స్ వరకు సరిపోతాయండి. మీరు ఒకవేళ ఇంకా కొంచెం ఎక్కువ మైదా తీసుకుంటే 4 ఎగ్స్ వరకు యాడ్ చేసుకోండి. ఎగ్స్ని యాడ్ చేసుకున్నప్పుడు మీరు బాగా బీట్ చేసుకోవాలండి. అండ్ అలాగే పౌడర్ షుగర్లో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోండి. మీరు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసినా కూడా పౌడర్ షుగర్ని అట్లా మిక్స్ చేసుకోండి. ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఇట్లా బాగా మిక్స్ చేసుకొని మీరు ఏ గ్లాస్తో అయితే మైదాని తీసుకున్నారో అదే గ్లాస్తో పాలను కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ అలాగే నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేశానండి. ఇది మన కేక్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. మీకు వెనిలా ఇష్టం లేకపోతే మీకు ఏ ఫ్లేవర్ అయితే ఇష్టమో ఆ ఫ్లేవర్ని యాడ్ చేసుకోండి. మనకు బయట మార్కెట్లో అన్ని రకాల ఫ్లేవర్స్ అవైలబుల్గా ఉంటాయండి. మేమందరం వెనిలా ఇష్టపడతాము, వెనిలాని యాడ్ చేసాము. సో ఇట్లా యాడ్ చేసుకున్న దాంట్లో పాలను తీసి పెట్టుకున్నారు కదండి, ఆ పాలని కొద్దిగా యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేయండి. మీరు ఎంత బాగా అయితే ఈ మిశ్రమాన్ని మిక్స్ చేస్తారో మన కేక్ అనేది అంత స్పాంజ్లా వస్తుంది. అండ్ అలాగే అంత ఫ్లఫీగా కూడా వస్తుందండి. పాలని కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇది మాత్రం మర్చిపోకండి. ఒకేసారి మిగిలిన ఐటమ్స్ అన్నీ యాడ్ చేసినట్టుగా పాలను ఒకేసారి యాడ్ చేయొద్దండి. స్లోగా మిక్స్ చేసుకోండి. ఇలా స్లోగా మిక్స్ చేసుకోవడం వల్ల మన తయారు చేసుకున్న మిశ్రమంలో ఏవైనా గడ్డ చేసుకోవడం వల్ల మన కేక్ మిశ్రమంలో ఏవైనా గడ్డలు అయితే ఉన్నాయో
అవన్నీ చక్కగా మన మిశ్రమంలోకి కరిగిపోతాయి. సో ఇట్లా వీలైనంత బాగా మిక్స్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా పాలని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్న మిశ్రమంలో ఇక్కడ నేను టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నానండి. టూటీ ఫ్రూటీతో పాటుగా చెర్రీస్ని కూడా ఇలా క్రష్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇలా టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవడం వల్ల మన కేక్కి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే ఈ టూటీ ఫ్రూటీ మనం కేక్ తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటే చాలా యమ్మీగా ఉంటుందండి. ఇవి కూడా యాడ్ చేసుకొని మీరు కూడా ఈ కేక్ని ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నాకు ఏమైనా మీరు సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కింద కమెంట్ బాక్స్ ఉందండి, కమెంట్స్ కూడా చేయండి. అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో ఈ మిశ్రమంని ఇలా బాగా కలిపిన తర్వాత ఒక అడుగు మందమున్న గిన్నెని తీసుకొని దానికి ఆయిల్ని గ్రీస్ చేసుకొని మైదాతో ఇలా కోటింగ్ ఇవ్వండి. ఇలా కోటింగ్ ఇచ్చిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమం మొత్తాన్ని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఆ బౌల్ని చూపిస్తున్న విధంగా 1 నుంచి 4 సార్లు వరకు ట్యాప్ చేయండి. ఇట్లా చేయడం వల్ల ఏమన్నా ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయితే అవన్నీ పోయి మన కేక్ మంచి ఫ్లఫీగా వస్తుందండి. అలా ట్యాప్ చేసుకొని ఇట్లా డ్రై ఫ్రూట్స్తో మన కేక్ని డెకరేట్ చేసేద్దామండి. ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను కిస్మిస్, అలాగే జీడిపప్పు. మీకు కావాలంటే ఇంకా పిస్తా కానీ బాదం కానీ వేరే డ్రై ఫ్రూట్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి ఇది ఒక ఈజీ మెథడ్ అండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకొని ఆ ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇలా మనం కేక్ ట్రాన్స్ఫర్ చేసుకున్న బౌల్ని పెట్టేసుకొని లిడ్తో కవర్ చేసేసుకోండి. అలా బేక్ చేసుకున్న కేక్ని 40 నుంచి 50 మినిట్స్ వరకు కదపకుండా ఉంచండి. తర్వాత ఇలా ఒక టూత్ పిక్ సహాయంతో ఒకసారి ప్రెస్ చేసి చూడండి. ఆ టూత్ పిక్కి ఏ తడి అంటకుండా వచ్చేస్తే మన కేక్ రెడీ అయిపోయినట్లే అండి. దీన్ని చక్కగా ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని కట్ చేసేసుకొని మీ ఫ్యామిలీ మొత్తం కేక్ని ఎంజాయ్ చేసేయండి. అలాగే ఈరోజు క్రిస్మస్ కదండి, మీ అందరికీ కూడా విష్ యూ ఏ మెరీ క్రిస్మస్. తిరిగి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి. నేను మీ సుధా. బాయ్ ఫ్రెండ్స్.